నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఅవుట్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నిజాంపేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి బీఆర్ఎస్ ఎల్పీ విపి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుసరించాల్సిన వ్యూహాలను దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం అనాలోచితంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో నేడు దుష్ట పరిపాలన కొనసాగుతుందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అశాస్త్రీయంగా విలీనంపై ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాకంటక ప్రభుత్వంగా పాలన నిర్వహిస్తుందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విసుగు, అసహ్యం పుట్టిందని, దానికి నిదర్శనమే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సుమారు 4000 స్థానాలు ప్రజలు కట్టబెట్టారన్నారు. రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ పదవులతో పాటు అనుబంధ సంఘాల పదవులను భర్తీ చేసుకుంటూ పార్టీని తిరిగి మరింత బలోపేతం చేద్దామని అన్నారు. ఎవరికి వచ్చినా ఎవరు పోమాట పడవద్దు, ఏదో అందరూ కలిసి పని చేసుకుంటే ముందుకు పోతామని చెప్పేసి ఈ అవకాశం వెళ్ళినప్పుడు ప్రజలు చాలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. కానీ ఇతర కారణాలు మనం ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మనకి సమయం లేక ఓటర్ సెలవులు పెట్టుకుంటే మన నెగిటివ్గా మనం వెళ్ళడం జరిగింది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లో మన ఓటర్ సెలవులకు సంబంధించి ఇప్పుడు ఇచ్చే మన కార్యాచరణ ప్రతి ఒక్కరూ డివిజన్ వైజ్ గానో లేకపోతే ఏరియా వైజ్ గానో పార్టీ వైజ్ గానో మనం కార్యాచరణ రూపొందించుకుని మన ఓటర్ సెలవులు ఇప్పుడు మనం కూర్చుని రాబోయే జిహెచ్ఎంసీ నిజాంపేట్ ఎలక్షన్స్ నిజాంపేట్ సర్కిల్లో 4 డివిజన్లు బ్రహ్మాండమైన మెజారిటీ మనం గెలుచుకుని మనం డైరెక్ట్ గా మన కేసీఆర్ దగ్గర మన అభినందనలు పొందుతాము. కావున కార్యకర్తలందరూ నిరుత్సాహపడకుండా మనం ఏమొకటే 4 డివిజన్స్ క్యాండిడేట్ ఎవరైనా సరే 4 డివిజన్స్ మన కైవసం చేసుకునే విధంగా మన కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. జీహెచ్ఎంసీ నిజాంపేట్ సర్కిల్ కార్యకర్తల సమావేశాన్ని చేసిన ఎమ్మెల్యే వివేకానంద గారికి, ఎన్ఎంసీ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు జీహెచ్ఎంసీ అధ్యక్షులు రంగనాయ ప్రసాద్ గారికి, మాజీ ఎంపీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారికి, మా తోటి కార్పొరేటర్లకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముందు ఎన్ఎంసీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 33 డివిజన్లు 5 కోఆప్షన్ మెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే విలీనమైన మన కార్పొరేషన్ విలీనమైనాక 33 డివిజన్లను 4 డివిజన్లు చేయడం జరిగింది. ఆ 4 డివిజన్లు జనరల్ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ రిజర్వేషన్ చేసినా అందరూ కలిసికట్టుగా పనిచేసి మన నాయకులను, మన లీడర్లను, మన కార్పొరేటర్లను గెలిపించుకొని ఏ పార్టీ కాకుండా మన నెంబర్ 1 మన బీఆర్ఎస్ పార్టీ ఉండాలని కోరుకుంటూ శ్రీనివాస్ గారు కోఆప్షన్ సభ్యులు అందరికీ
కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కూర్చున్న మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మన ఆశాదీపం ఆయన శ్రీ కేపీ వివేకానంద గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం రంగనాథ గారికి, మాజీ ఎంపీ దుర్గానంద అన్న గారికి, మన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కాసాల వీరేశన్న గారికి, మాజీ కార్పొరేటర్లకు. అన్న యాక్చువల్గా ఇప్పుడు మనం 33 డివిజన్లో ఉన్నప్పుడు మనం కార్పొరేటర్లు 27 మంది ఉన్నాం. 27 మంది కరెక్ట్గా వాళ్ళ శక్తివంత వరకు పరిపాలన చేసి అందరికీ అందుబాటులో ఉండి మీ సహాయ సహకారంతో పనులన్నీ చక్కగా నిర్వహించారు. కానీ ఇప్పుడు అదేమైంది, జిహెచ్ఎంసీ వైపు మన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో విలీనం కావడం వల్ల 4 మిలియన్లు వచ్చినాయి. ప్రతి ఒక్క కార్యకర్త మీటింగ్ పెట్టగానే ఒక మెసేజ్ పెడితేనే ఇంతమంది మరి గులాబీతనం గురువారం ముందు వచ్చి మేము ఉన్నాము పార్టీకి అని ఎమ్మెల్యే గారి ధైర్యం చెప్తున్నారు. అందరూ మీ అందరికీ కూడా ఈ పార్టీకి మీరు ఆక్సిజన్ లాంటి వారు, ప్రాణవాయువు లాంటి వారు కనుక మీ అందరికీ తల వచ్చి నమస్కారం చెప్తూ ముఖ్యమైన సూచన ఏంటంటే మీరు ఎంతో మంది కార్పొరేట్లు చేశారు, మేయర్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ కష్టపడ్డ కార్యకర్తలకు ఎన్నో కట్టి తీసి వేరే పార్టీకి పోయారు. వాళ్ళెవ్వరినీ కూడా మీరు పార్టీలో తీసుకోవద్దండి. దయచేసి ఒకవేళ తీసుకోవాల్సి వచ్చినా కూడా పార్టీకి పనిచేసిన తర్వాతే టికెట్ మాత్రం అది కూడా మీకు లేదు. మీరు ఒక సామాన్య కార్యకర్తకి టికెట్ ఇస్తే కూడా మీరు వాళ్ళ అధికారం ఉంది. వాళ్ళు మన పార్టీకి తీసుకోవద్దని ఈ కార్యకర్తలు వాయిస్ అనేది చెప్తున్నారు సార్, నాకు చెప్పమని చెప్పారు అందరూ. దయవుంచి ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. చిన్న కార్యకర్తకి మీరు ఇచ్చినా కూడా వెనక్కి నిలబడి తగ్గించే ప్రయత్నం 100% ధర చెప్పినట్టు 4కి 4 తగ్గించి ఈ 25 ఈ అందులో అన్ని వాటికి కూడా తెలమంటే తెలుద్దాం. ఆ సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ వాళ్ళు మాత్రం తీసుకురావద్దని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ మేము పార్టీ మీద అభిమానంతో మీ మీద అభిమానం దీన్ని 3 చేస్తున్నా 4 చేస్తున్నా అని చెప్పి ఆలోచన కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే మీకు తెలియాలి. మీటింగ్లో చెప్పినాను సంతోషమైన మీరు అందరూ ఈ మీటింగ్ మంచిగా చెప్తున్నారు. వేరే దగ్గర అయితే ఫైనల్ కానీ లేదు. ఒక్కొక్కరు మనం ఎందుకు మనస్ఫూర్తి తెచ్చుకోవాలి, దూరం తెచ్చుకోవాలా. పార్టీ నిర్ణయించినప్పుడు అప్పుడున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి అవకాశం ప్రకారం మనకి రోజు అర్హత ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని పార్టీ నిర్ణయాలు చేస్తాం. కాబట్టి అలాంటప్పుడు మనకి మనస్ఫూర్తిలు పిలిపోయి ఇంకొకరు ముఖం చుట్టుకోలేకుండా దూరమై మనము పార్టీ పరంగా దూరమై మనము ఒకరికొకరు అలాంటి దానికి తావివ్వద్దు, అలాంటి దానికి మనకు అవకాశం ఇవ్వద్దు. ఏ రీతిలో మన స్పీడ్తో ఈ రీతిలో మాట్లాడుతామో ఇదే స్పీడ్తో మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది, పని చేస్తాం. అయితే దీంట్లో మీకు చెప్పాల్సిన అవసరం ఏముందంటే రకరకాల అవకాశం మీరు చూసినట్టే తెలుస్తుంది. కోర్టు కూడా కౌంటర్ పేమెంట్ దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా రకరకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి మనము అన్నిటికీ సిద్ధం ఉండాలా, జరుగుతున్న మార్పులను గమనించాలా, మనందరం యూనిటీగా ఉండాలి. మంచి మాట చెప్పినారు. ఎవరైతే మన పార్టీలో గెలిచి మరి పోయి తోటముంటే మనం మోసం చేసిన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వచ్చిన కార్తీక ఎవరైతే పార్టీకి కష్టకాలం ఉంటుందో, పార్టీకి ఎవరైతే కష్టకాలం అండం ఉంటారో వారి ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలాడుతూ కడుపులు పెట్టుకొని చూసుకుంటాం. ఇలా నాయకులు చాలా బాగా మాట్లాడుతుంది. అందరూ మాట్లాడగలని చెప్పేసి సమయం తీసుకొని ఎందుకు ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేసినట్టు లంచ్ కూర్చొని సలహాలు తెలియజేసినారు. మీరు ఏ రకంగా అయితే మీకు యూనిటీ ఉంటాం, ఏ రకంగా కలిసి పని చేస్తామని చెప్తున్నారు. చేస్తున్నారు. చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీకు అనుగుణంగానే
పార్టీ నాయకత్వం, మీ అందరూ నాయకత్వ లక్షణాలు, పార్టీ బలపడిన ఎప్పుడైతే అధికారం ఉంటే అందరూ వస్తారు. అధికారం లేనప్పుడు నిలబడిన నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త రావడం జరిగింది. ఇప్పుడే కాదు, నిజాంపేట గతంలో ప్రతి శనివారం ఇక్కడున్న ఇక్కడికి వస్తామని, ఇప్పుడు కూడా ప్రతి శనివారం ఖచ్చితంగా నిజాంపేట మున్సిపల్ సర్కిల్కే ఏ ప్రోగ్రామ్ చెప్పారు. చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. ఈ కొత్త కొత్త మురికం కదా అని చెప్పేసి కొత్త పిచ్చగారికి పొద్దుడు కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్ నిజాంపేటలో ఎందుకుందో మరి అర్థమైంది. వాడికి కుబరిగా సంబంధం ఉండదు. వాడు గుడకాలు కాడు చదువుకున్నాడు అయితే చేస్తున్నాడు. ఈ అదే చదువుకుని పెద్దోని నాకు అంత తెలియదు, డిగ్రీని అది చేసినా ఇది చేసినాడు. చదువుకున్నోడికి ఏమో న్యాయం ఉండాలి, చదువుకునే వారికి చదువుకుంటాడు. ఈ రకమైనటువంటి ఇక్కడ లేదు.